నాకు టీడీపీ హయాంలో కిట్కో ఇల్లు శాంక్షన్ అయింది సార్, కానీ ఈ 5 ఏళ్ళలో ఇల్లు ఇవ్వలేదు. కాగా మాకు బ్యాంకు ద్వారా 3 లక్షలు భారం వేసి అది కట్టమని చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. మేము అద్దెలు కట్టుకొని ఈ లోన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాం సార్? మేము అద్దెంట్లో ఉండి ఇల్లు ఇవ్వకుండా ఈఎంఐలు ఎలా కడతాం? చాలా చాలా ధైర్యం వచ్చింది. ఆయన చాలా భరోసా ఇచ్చారు. నేను ప్రభుత్వంలో రాగానే, టీడీపీ ప్రభుత్వం రాగానే నేను మీకు ఇల్లు అందజేస్తానని చాలా భరోసాగా, చాలా నమ్మకంగా, పండగ పూట మాకు చాలా ఆనందంగా ఉందండి. నేను చూసుకుంటాను ఈ బ్యాంకుల ద్వారా వస్తున్న కాల్స్ కానీ ఈఎంఐల గురించి కట్టమని ఎలా దాని గురించి నేను చూసుకుంటాను. నేను భరోసా ఇచ్చారు. అమ్మ ఒడి సార్, మాకు 2 పిల్లలు ఉన్నారు సార్, కానీ ఒక పాపకే వచ్చింది, అది ఒక్కసారే వచ్చింది. బాబు గారు చెప్పడం ఏంటంటే, ఒక పాప ఉంటే 15,000, 2 పిల్లలు ఉంటే 30,000, 3 పిల్లలు ఉంటే 45,000, 4 పిల్లలు ఉంటే 60,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు సార్. చాలా చాలా బాగుంది సార్, చాలా ఆనందంగా ఉంది. ఆయన చేస్తారనే నమ్మకం కూడా ఉంది సార్. మా నాన్నగారు మలేషియా 4 సంవత్సరాలు అయ్యిందండి. ఆయన అప్పులు అయిపోయాయి, అక్కడికి వెళ్ళారండి. నవంబర్ 19 ఆయన మిస్ అయ్యారని తెలిసిందండి. కానీ మేము అటు ఇటు చాలాసేపు తిరిగామండి, ఎక్కడ మాకు ఏం తెలియలేదు. మాకు టీడీపీ వాళ్ళు చాలా సహాయం చేశారండి. వాళ్ళు మా నాన్నగారిని తీసుకొచ్చారండి. చాలా ధన్యవాదాలండి. మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నామండి మేము. నేను నిజంగా ఈసారి మళ్ళీ సీఎం రావాలి, బాబు గారే మళ్ళీ సీఎం కావాలి. నేను అల్లాని రంజాన్ నెల అంతా ఇదే ప్రార్థన చేశాను సార్, మళ్ళీ బాబు గారే సీఎంగా రావాలని, మాకు అన్నీ మేలు జరగాలని.